ఇది కూడా సేమ్ కొలతలే, బ్లౌజ్ ఆమెదే కాబట్టి 2 బ్లౌజులు ఒక్కలవే కాబట్టి కొలతలు చెప్పేస్తాను చూడండి. కొలతల ప్రకారం కట్ చేసుకోండి. మీడియం సైజ్ వాళ్ళకి సరిపోతుంది. 14.5 పొడవు, షోల్డర్ 5.5, మనం సంక భాగం కూడా 5.5 తీసుకోవాలి. 5.5. ఈ పొడవు వచ్చేసి నేను 13 తీసుకుంటున్నాను అండి. 13 వద్దు, 12 సరిపోతుంది. 12 తీసుకుంటున్నా. ఇక్కడ 1 ఇంచు కాడికి నేను మార్కింగ్ వేసుకుంటాను. గీసుకున్న మార్కింగ్ ఉన్న అంతే వస్తుంది అలవాటు కాబట్టి. 1 ఇంచు కాడికి గీసుకోవాలి. 2 ఇంచులన్నర వచ్చేసి గల్ల, ఇక్కడ పొడవు గల్ల 10 ఇంచెస్. గల్ల ఏదైనా డిఫరెంట్గా పెట్టమని చెప్పేవాళ్ళు, నాకు ఇది అని చెప్పలేరు, నేను అందుకని ఇలా పెట్టేస్తున్నాను అండి. పది ఇంచుల కాడికి మనం ఖర్చులో ఉంచుకోవాలి. 10 ఇంచుల కాడికి అవతలకి ఖర్చులు 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ మీ ఇష్టాన్ని బట్టి ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇది కట్ చేసుకుంటాం. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. నేను అయితే ఏడికి కొంచెం ఎక్కువనే ఉంచుకుంటా, తక్కువైతే కట్ చేసుకోను. ఓకేనా? ఈ గల్ల ఇలా కట్ చేసుకొని రివర్స్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఇద్దాం. నేను హ్యాండ్స్ 4 ఇంచెస్ తీస్తున్నాను, అంటే 4 ఇంచులు తీసుకుంటున్నాను. 4.5 తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఇట్లా క్రాస్లు వేసేసుకోవాలి. క్రాస్లు వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ క్రాస్ అయిన ఓకే, ఈ క్రాస్ అయిన ఓకే, ఇదైనా ఓకే. క్రాసెస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. నేను కింద 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచిన కాబట్టి నేను 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. క్రాస్ పెట్టి సైడు, ఇటు సైడ్ అయితే సేమ్. ఇదిగోండి, ఇక్కడికి 4 ఇంచెస్కి, ఇటు సైడ్ 2.5. గల్లా మాత్రం నేను 5 తీసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పెద్దగా లేదు, కొలుచుకున్నాను కాబట్టి. నేను 5.5 లేదా 5, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు కల్లా. కొన్ని 5.5 తీసుకున్నా ఇక్కడికి వస్తుంది. చూడండి, ఇలా వేసేసుకొని అన్నీ కొలతలు వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, నీట్గా కట్ చేసుకున్నాక వెనకాల భాగం మీద ఇట్లా వెనకాల భాగం వేసేసుకొని ఇక్కడ సంగ భాగం ఇట్లా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఎంత ఎక్కువ ఉందో అంత ఎక్కువ కట్ చేసేసుకోవాలి.
క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం. మూడు ఇంచున్నర ఇట్లా 10 ఇంచెస్ లేదా 11 ఇంచెస్ మీకు ఎంత అవసరమైతే అంత తీసుకోండి. ఇటు సైడ్ 2.5. ఒకటే తీసిన ఇంకొకటి ఇటు సైడ్ తీసుకోవాలి. ఇది క్లాత్. నేను ప్రతిసారి కూడా నేను 2 మడతలే వేసుకుంటా, 4 మడతలు అయితే నేను వేసుకోను. ఓకే, మంచి మళ్ళీ తెల్ల మళ్ళీ చూసుకొని వేసుకుంటున్నా. ఇలా 2 మడతలు వేసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ తక్కువ పడుతుంది. అది మనం జాయిన్ చేసేసుకోవాలి. చేతులు కుట్టేటప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి, లేదు అని అనుకుంటే ఇలా ఇక్కడ ఎలా వచ్చిందో చూద్దాం. అక్కడ కూడా సేమ్ వస్తే సేమ్ వేసుకుందామని చూసిన, కానీ సేమ్ రాలేదు. అందుకని ఇంకా దీని మీద మనం ఇట్లా కట్ చేసుకొని తక్కువ పడ్డది జాయిన్ చేసేసుకోవాలి అంతే. క్రాస్లు వచ్చినప్పుడు అయితే మనం ఇట్లనే వేసుకోవడం అవసరం లేదు, ఈ పొడవు అయినా వేసుకోవచ్చు. కానీ ఎట్లయినా క్రాసే వస్తుంది అని అనుకుంటే ఏం చెప్పలేము, చేయలేము. ఇట్లా వేసేసుకోవాలి స్ట్రైట్గా. ఇదిగో లాగినట్టు స్ట్రైట్గా వేసుకోవాలి. వేసుకొని ఇట్లయితే కట్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కంటే బ్లౌజ్ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. క్రాస్ వేసేసుకుని కట్ చేసుకోవాలి. మనకి సాదా బ్లౌజ్ అయితే ప్లెయిన్ వేసేసుకోవాలి అంతే, క్రాస్ కాకుండా. ఇప్పుడు ఇందులో క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం.